1 ఇయర్ యానివర్సరీ వీడియోలో చెప్పినట్టు ఈ ఆలయ శంకుస్థాపన 2013లో అయింది. మీలో ఇంకా ఎవరైనా నా చుట్టుముచ్చట్లు 1 ఇయర్ యానివర్సరీ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూసేయండి. శంకుస్థాపన జరిగిన కొన్ని రోజులకి టెంపుల్కి ఈశాన్యంలో అప్పటికే కాస్త ఎదిగిన ఒక వేప చెట్టు పుట్టింది. అమ్మవారే వెలిసినట్టుగా అంతా శుభసూచకంలా భావించారు. ఆలయంలో శిఖరం మీద ఉండే కలశం ద్వారానే దేవుని శక్తి ఆకాశంలోకి ప్రసరిస్తుంది, విశ్వశక్తిని అందుకుంటుంది. గర్భగృహం పైభాగం నుంచి శిఖరం వరకు ఉన్న యాక్సిస్ బ్రహ్మసూత్ర లైన్ అంటారు. దాని చివర బ్రహ్మరంధ్రం ఉంటుంది. అక్కడే కలశంను ఉంచుతారు. ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ శక్తి బ్రహ్మరంధ్రం వరకు చేరి దేవుని ఉనికి సంపూర్ణం అవుతుంది. సో 2019 సెప్టెంబర్ నెలలో ముహూర్తం పెట్టి ఆ బ్రహ్మరంధ్రాన్ని మూసివేశారు. దాంతో పాటుగా అమ్మవారి విగ్రహాన్ని చెక్కడానికి కూడా పనులు మొదలుపెట్టారు. మా ఊర్లో తాపీ మేస్త్రులంతా కలిసి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. దానికోసం అయ్యే ఖర్చు మొత్తం డొనేషన్స్ మీద నడుస్తుంది. సో సరిపడా డొనేషన్స్ వచ్చినప్పుడు వర్క్ చేస్తూ అలా చాలా మంది సహాయంతో పట్టుదలగా 2024లో టెంపుల్ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేసి ప్రాణప్రతిష్ఠకి అంతా సిద్ధం చేశారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏప్రిల్ 2024లో 21, 22 ఈ 2 రోజులు జరిగింది. నాకు తెలిసిన దానిలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. ఈ ప్రాణప్రతిష్ఠ ప్రాసెస్లో ఏమేం జరిగిందో మేజర్ స్టెప్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే వచ్చిన భక్తులంతా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వచ్చిన దంపతులంతా గుడికి ఉన్న 3 ద్వారాల నుండి లోపలికి వెళ్ళి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పసిడి కలశం, అమ్మవారి పాదాలని మరియు ఇతర పూజా సామాన్ని అన్ని గుడిలో పెట్టారు.
దంపతులంతా పూజ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. దంపతులందరూ కూడా పల్లెతో బియ్యం పెట్టుకోండి. ప్రారంభించేద్దామని ఒకసారి ఏదో 1 గంటకి ఏదో చేసి తర్వాత ఏదో చూడడం ఒకసారి ఈవేళ లాస్ట్కి రేపు పొద్దు ప్రతిష్టం ఈ వేళ వచ్చేసరికి గుడి దగ్గరికి ఏ పని పెండింగ్ లేదు, అన్ని పనులు పూర్తి అయిపోయాయి. ఈ గుడి ఓపెన్ అయ్యే వరకు కూడా ఏదో ఒక ఆటంకాలు లేదా పనులు పెండింగ్ లో ఉండటం అవుతూనే ఉన్నాయి. రేపు ప్రాణ ప్రతిష్ఠ అనగా ఈ రోజుకి అన్ని పనులు అయిపోయాయి. అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మిగిలిన కార్యక్రమం ప్రతిష్ఠా కార్యక్రమం అంటే శరీరాన్ని అంతా తయారు చేసిన తర్వాత ప్రాణం ఎంత విలువైందో అటువంటిది ఈ ప్రతిష్ఠా కార్యక్రమం. ఆ జన్మాంతము ఒకసారి మనిషి పుట్టిన అమ్మవారి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా అన్ని అమ్మవారికి సింహాసనం మీ దగ్గర ఉన్న 2 గిద్దరు అక్షంతలు తీసుకోండి, ఒక్కొక్క పుష్పం తీసుకొని మనసులో వినాయకుడి పూజ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేసినా అది ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని మొదటిగా విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేసి మిగిలిన కార్యక్రమాలు చేశారు. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్య అందరికీ దీక్షాధారణ, పంతులుగారులందరికీ కూడా, పండితులందరికీ కూడా దీక్షాధారణ వస్త్రాలన్నీ కూడా జరిగింది. ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధనకనక వస్తువాహన ధేనుకాంచన అష్టైశ్వర్య సమృద్ధి అర్థం రాజద్ర నామలగ్న వశాతు జన్మాంశ వశాతు నామాంశ వశాచ్చ ఏ గ్రహాः అరిష్టా స్థానేషు స్థితాः
मम गृहे कल्याण शुभ परंपरा गौरी देह समभवान् महालक्ष्मी देवता महाकाली महासरस्वती चिन्नी परदेवता सहिता योगिनी देवताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। वरुण दिक्पालकमावाहयामि वायुं दिक्पालकमावाहयामि कुबेरं दिक्पालकमावाहयामि या धूम्रे क्षरतमो भजिन्वे आश्रये दुर्गालोकपालकमावाहयामि ब्रह्मणां ब्रह्मणस्पदानश्चं वन्दोतिभिस्सेतु साधनो గుడికి పక్కనే ఇలా ఒక యాగశాల కట్టారు. గుడి శంకుస్థాపన టైంలో వేప చెట్టు పుట్టిందని చెప్పాను కదా, అదే ఈ వేప చెట్టు. యాగశాల చుట్టూ ప్రదక్షిణలు. యాగశాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దంపతులందరూ లోపలికి వెళ్లి హోమగుండం చుట్టూ కూర్చున్నారు. ఐదుగురు బ్రాహ్మణులు అక్కడ హోమగుండాన్ని వెలిగించి హోమం స్టార్ట్ చేశారు. ఐదుగురు దంపతుల్ని హోమం చేయడానికి ఉండమని మిగిలిన వాళ్ళని హోమగుండంలో ఒక్కొక్కరు ఒక చెక్క వేసి గుళ్ళోకి వెళ్ళమన్నారు. మొదటి రోజు వచ్చేటప్పుడు ఎవరికి తోచినన్ని ధాన్యం వాళ్ళని తీసుకొని రమ్మన్నారు. సో అందరూ ఇలా కొంత ధాన్యం తీసుకొని వచ్చారు. ఇప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి తీసుకొని రావడానికి సిద్ధం చేస్తున్నారు.
అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పసిరి కలశాన్ని ఊరంతా ఊరేగించడానికి వెళ్తున్నారు. నేను హోమం దగ్గర కూర్చున్నాను, అందుకే ఆ వీడియోస్ తీయలేకపోయాను. సమస్త ఫలప్రదోష పరిహార సిద్ధిరస్తు. అమ్మవారి ఊరేగింపుకి వెళ్లక ముందు భక్తులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క చెక్క హోమగుండంలో వేశారు. తర్వాత హోమంలో కూర్చున్న 5 దంపతులు పేలాలతో కంటిన్యూ చేశారు. వచ్చాయి కదా, అక్కడికి వచ్చాయి కదా, విగ్రహాది వచ్చింది కదా, వీళ్ళంతా అందిస్తే ధాన్యం వేసుకుంటారు కదా. పంతులు గారు చెప్పేది జాగ్రత్తగా వింటే ఆ రోజంతా ఏం జరిగింది, నెక్స్ట్ డే ఏం చేస్తారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆలయ ఉత్తరంలో ఉన్నటువంటి యాగశాల ప్రదక్షిణాలు చేసి యాగశాలను సంప్రోక్షణ చేసి యాగశాలలో ప్రవేశించి అగ్నిహోత్రాన్ని నిర్వహించడం జరిగింది. 5 బ్రాహ్మణోత్తులు 5 దంపతులతో మనం గ్రామ ప్రదక్షిణ చేసి అంతసేపు కూడా సర్వదేవతల్ని ఆవాహన చేసి ఈ యొక్క హోమ కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామస్తుల యొక్క కమిటీ యొక్క సభ్యుల యొక్క సూచనల మేరకు గ్రామంలో ఏ రకంగా ప్రదక్షిణాలు చేయాలో ఆ రకంగా ప్రదక్షిణాలన్నీ చేసి మళ్ళీ గుడి దగ్గరికి రావడం జరిగింది. కార్యక్రమంలో భక్తులతో తెచ్చినటువంటి ధాన్యాభివాసము పసిరి కలశానికి, అలాగే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ధాన్యంలో ఉంచి ధాన్యంతో శుద్ధి చేయడం జరుగుతున్నది. ఉత్తరాయణ భాగంలో నా యొక్క అమ్మవారి విగ్రహాన్ని పసిరి కలశాన్ని పెట్టి ధాన్యాదివాసము చేయడం జరిగింది. ఇక్కడతో కార్యక్రమం సంపూర్ణం. వచ్చిన భక్తులందరికీ కూడా బ్రాహ్మణులందరికీ హార్దించి ఆశీర్వచనం చేసి అక్షంతలు వేస్తారు. అందరూ ఇంటి పెట్టుకోండి, స్నానాలు చేసి చక్కగా రాత్రికి ఆల్పడతారు. అంటే టిఫిన్లు ఏర్పాటు చేసుకోండి. లేని పక్షంలో ఫలరసాలు ఫలములు ఏ విధంగా పర్వాలేదు తీసి కింద పడుకోండి. అందరూ ఈ రోజు రాత్రి కింద పడుకొని ఉదయాన్నే అందరూ 5 గంటల లేచి స్నానాలు చేసి మనం ముందుగా కొత్త బట్టలు ధరించి ఉదయం 6 గంటల గుడి దగ్గరికి రండి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీకు అవకాశం ఉన్నంత వరకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెంబుతో నీళ్లు, ఫలరసాలు, కొబ్బరి బొండా నీళ్లు, అభిషేకం చేసేటువంటి ద్రవ్యాలు ఏమైనా పట్టు రావచ్చు. గుళ్ళో కమిటీ వారు ఏర్పాటు చేశారు. అయ్యా కమిటీ వారు అలాగే వాలంటీర్స్ జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయం 7వ గంట కల్లా బయట ఒక 2 డ్రమ్ములతో నీళ్లు ఉండాలి. అప్పుడే పెట్టిన నీళ్లు 2 డ్రమ్ములతో నీళ్లు ఉండాలి. ఈ యొక్క యంత్రాలు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం పసిరి కలశానికి ప్రారంభించి మండప పూజలు, అలాగే అభిషేకాలు, అలాగే యాగశాలలో ఉన్నటువంటి హోమానికి ఆలయం బయటని అవకాశం ఉన్న వాళ్ళందరూ కొనుక్కోండి. పూర్ణాహుతికి కావాల్సినటువంటి సామాన్లు, ప్రతిష్టలో వేసేటువంటి నవరత్నాలు 6 గంటలు వచ్చిందమ్మా. మీరు మళ్ళీ ఇంటికి వెళ్లి తీసుకురావడం జరగదు. కాబట్టి పూజల్లో కూర్చున్న వాళ్ళందరూ ఉదయాన్నే పూజలు తయారు చేసి వండేసి పట్టుకొచ్చేయండి. ఉదయాన్నే గుడికి వచ్చినప్పుడు 3 వండేసి పట్టుకొచ్చేయండి. చేయాలి
సింహానికి అమ్మవారికి ముందుగా చేప వేసి అన్నం రాసి పోసి ముందుగా అన్నంలోని అలాగే ఆవు ఎవరో చెప్పారు ఆవుని ఎక్కడి నుంచో తీసుకొస్తామని ఆవుని కూడా ఉదయాన్నే 7-8 గంటల దగ్గర తీసుకొచ్చి బయట ఏర్పాటు చేయండి. 10:38 నిమిషాలకు ప్రతిష్ట అయిపోగానే ముందుగా గోదర్శనము ఆవుని దర్శనం చేసి భక్తులందరూ అక్కడ వచ్చి అమ్మవారిని చూసి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 38 నిమిషాలకు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఆలయంలో కొందరు ఉంటారు, యాగశాలలో కొందరు ఉంటారు, ఆలయం శిఖరం మీద కొందరు ఉంటారు. ప్రతి వాళ్ళ దగ్గర బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు చెప్పే సూచన మేరకు రేపు బ్రాహ్మణుల సూచన మేరకు వరుసగా లైన్ కట్టి మీరు తేలైన పక్షంలో మేమే అందజేస్తాం. అందరికీ సుగంధ ద్రవ్యాలతో కూడిన జలము, పసుపు, కుంకుమ, గంధము, విభూతి, సుగంధ ద్రవ్యాలన్నీ కలిపినటువంటి జలాన్ని 2 డ్రమ్ముల్లో తయారు చేసి అందరితో చెప్పులతో వేయించడం జరుగుతుంది. అలాగే కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఉదయాన్నే ముందుగా అందరూ 6 గంటలకు వస్తే ఎక్కడ వాళ్ళు వేళందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారు మండపాలు మళ్ళీ అందరూ అక్కడ కూర్చోవాలి. ఉదయాన్నే రాగానే మనం పూజ చేసేటువంటి ఆ యొక్క మండపాలన్నిటికీ పునః పూజ చేసినటువంటి యొక్క అభిషేక కార్యక్రమం చేసుకొని మళ్ళీ అగ్నిహోత్రాన్ని వెలిగించి, అగ్నిహోత్రం వెలిగించడం అంటే కమిటీ వారు చేయవలసింది ఈ క్షణం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా అగ్ని కనవకుండా చూడాలి. ఆవిడ చెప్పారు పెద్ద మోళ్లు తయారు చేయండి, రాత్రి ఆ హోమగుండంలో ఆ మోళ్లు వేసేస్తే ఉదయం దాకా అలా వెలుగుతూ ఉంటాయి. ఉదయాన్నే మనం వచ్చి మళ్ళీ అందులోని ఈ యొక్క సవితులు వేసి ఆ యొక్క హోమాన్ని చేద్దామని చెప్పడం జరిగింది. దయచేసి కమిటీ వాళ్ళు మీలో మీరు నిర్ణయించుకొని రాత్రి గుడి దగ్గర ఒక 4-5 గుడి దగ్గర ఉండేలా ఏర్పాటు చేసుకోండి. తెల్లవారులు ఉండేలాగా అందించాం. రేపు హోమంలో వేసి కానీ గుడిలో ప్రతిష్టలో వేసి కానీ ఆలయమైన నమ్మడం జరుగుతుంది. మీ శక్తానుసారం కొనుక్కోవచ్చు. దయచేసి మళ్ళీ ఎవరికి ప్రత్యేకంగా కూతురు దంపతులందరూ కూడా కంకణాలు కట్టుకున్న దంపతులందరూ కూడా ఉదయం 6 గంటలకల్లా గుడి దగ్గరికి వచ్చేసిందిగా కోరుతున్నాం. కాబట్టి వాళ్ళు తెస్తారు వీళ్ళు తెస్తారు అనుకోకుండా అందరికీ కలిగిన బూర్లు వండుకొని తెచ్చుకోండి. 10:38కి శిఖర ప్రతిష్ట అయిపోయే చుట్టూ మనుషులు పెట్టి బూర్లు వేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు చీరచెంగులు పట్టడం, మగవాళ్ళు పండుగలు పట్టడం, దొరికిన ప్రసాదాన్ని స్వీకరించి ప్రసాదం తీసుకోవడం. వైష్ణవాళ్ళు మెడలో వేసుకుని ఆడవాళ్ళు సాంప్రదాయమైనటువంటి చీరలు కట్టుకుని ఉదయాన్నే 6 గంటలకు దగ్గరికి వచ్చి అందరూ పునఃపూజా కార్యక్రమం ప్రారంభముహూర్తోస్తూ శుభముహూర్తోస్తూ ఇక బ్రాహ్మణత్వంలో ఒక్కసారి దగ్గరికి శ్రీ దుర్గాయ ప్రతిష్టానోత్సవాంగత్వేన మంత్ర చైతన్య సిద్ధ్యర్థం ధాన్యాదివాసమహంకరిష్యే. ఓం యా జాతావోషధయో దేవేభ్యస్త్రీకం పురా అనామృతభ్రూణ మహాదోషం ధామాని సప్తజ శతం తో అంబధామాని సహస్రముతపోరః అథాశతకులతో యూయముమే అగనంకృత పుష్పావతే పుష్పవతే ఫలనీరభవాముదా అశ్వాయ వసతిత్వరైర్వేదః పారయిష్టవః ఓషధైర్నామలస్తత్తో దేవీరుపబ్రువే సమాహం సరిభిర్దస్తస్తాతయమానాః అశ్వత్థేవో విశదనం పద్మేవో వసతిష్కృత గోభాదైర్కిలాసనే సర్వధపూరుషం యదహం కాదైర్నిమా ఓషధే హస్త ఆదధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి భురాదేవ కృపో యథా యతోహనే సంగచ్చంతే రాజా గస్సవిధాయివ విప్రస్థౌష్యతే భిరగ్రక్షోహామి భచాతనః యశ్వతన్నామభో మాతాతా యోయద్వస్త్రనిషదే సరాపదత్రణే స్తమేరాయ దిరుషుడ అన్యావో అన్యామవద్వన్యాన్యస్యాముపావత రాష్ట్రర్వా ఓషధే సంవిధానా ఇదం మే ప్రావతావచః ఉద్ధోష్మా ఓషధీనాం గావో దోష్మాతివేనతే ఘనమం సనిశ్చింతయేనామాత్మానం తవ పూరుష అత విశ్వాః పరిష్ఠాస్త్రేణేవ పశవక్రమో ఓషధయః ఆదేశ దేవానాం ధూపో యుక్తవిక్రియా ధూపమాధ్యాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధార్మణీయం సమర్పయామి. ఓం విజయాత్మనే స్వాహ, ఓం విజయాత్మనే స్వాహ, ఓం విజయాత్మనే స్వాహ, ఓం పంచమాత్మనే స్వాహ. సమర్పయామి సమర్పయామి బాహువాది పూజా సమర్పయామి కర్పూరనికాచనోరే
తీసుకున్నాను दुर्गा परमेश्वरी दिगेश्वर नमः पुष्पांजलि समर्पयामि आत्मप्रदक्षिणादि सर्वोपचार पूजां समर्पयामि गणपतिं हवामहे हवामहे गणपतिं त्वा गणपतिं हवामहे गणपतिं हवामहे हवामहे गणपति गणपतिमिति गणात् हवामहे कविं हवामहे हवामहे कविं कवीनां कविं हवामहे हवामहे कविं कवीनां उपमस्रवस्तमो उपमस्रवः ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणो ब्रह्मणां ज्येष्ठराजमिति ज्येष्ठा ब्रह्मणां ब्रह्मणस्पदे पदे ब्रह्मणो ब्रह्मणस्पदापदे ब्रह्मणो ब्रह्मणस्पदापदे पदानो न आपदे पदानः आनो न आन शृण्वन् नोतिभिः शृण्वन् नोतिभिः सीदसे नोतिभिः शृण्वन् सीदा नोतिभिः सीदसे नोतिभिः सीदसाधनो सीदोतिभिः सीदसाधनो 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 साधनमिति साधनो गणपतिगो हवामहे कलिङ्गवीनामुपमस्रवस्तमो शीतेवाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति पुरुषस्य आयुष्येन्द्रिये प्रतिष्ठति शोभमानः कल्याणः स्वस्तिमन्त्रार्था संध्या सावरास्ति भवन्तो महान् पुराणोपनिषदं भूयास्तास्ति भवन्तो महान् రెండవ రోజు అన్న సమారాధన కోసం నైట్ నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సిటీస్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ పల్లెటూరులో మాత్రం ఎవరింట్లో అయినా ఫంక్షన్ అయితే భోజనాలు వండడానికి హెల్ప్ చేయడానికి వచ్చి ఇలానే ఊర్లో ఆడవాళ్ళు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చకచకా పని చేసేస్తారు. అందులోనూ ఇది దేవుడి కార్యం కాబట్టి ఇంకా ఉత్సాహంగా చేశారు.
రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పసిడి కలశాన్ని ధాన్యంలో ఉంచారు కదా, వాటిని తీసి మళ్ళీ పూజ కోసం బయట పెట్టారు. మా అమ్మ ఆడవాళ్ళందరికీ గంధం రాస్తుంది. దంపతులంతా కూర్చొని పూజ చేశారు. గ్రామ ప్రక్షాళనతో పాటు యాగశాలని హోమం కార్యక్రమం 5 గ్రామాల్లో 5 గ్రామాల్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, పసిడి కలశానికి అభిషేకం చేయడానికి బయటకు తీసుకొని వెళ్తున్నారు. పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరిగింది. అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పసిడి కలశాన్ని గుడిలో పెట్టేశారు. అమ్మవారి దర్శనం మొదటిగా గోమాతకు ఇవ్వాలి. దానికోసం ముందుగా గోమాతతో గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత దర్శనం చేయించారు. గర్భగుడిలో ఉన్న అమ్మవారి ముందు యంత్ర ప్రతిష్ఠ చేసి దానిపైన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
మొదటి దర్శనం టైంలో అమ్మవారి ఎదురుగా ఎవరు ఉండకుండా సైడ్ నుండి చూడాలని చెప్పారు. సో అందరూ ఇలా సైడ్కి నిల్చొని ఉన్నారు. పసిడి కలశాన్ని గోపురం పైన ప్రతిష్ఠిస్తున్నారు. పంతులు గారు చెప్పినట్టుగా అందరూ ఇంటి నుండి బూరెలు వండి తీసుకొచ్చారు. వాటిని ప్రతిష్ఠించిన పసిడి కలశానికి అభిషేకంలా చేసినప్పుడు కింద ఉన్న భక్తులు ఆడవాళ్ళు చీరకొంగు, మగవాళ్ళు తువాళ్ళు పడితే వాళ్ళలో ఎవరికి అమ్మవారం ప్రసాదం దొరుకుతుందో వాళ్ళకి మంచి జరుగుతుంది అని భావిస్తారు. కలశ స్థాపన అయిన తర్వాత భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకుని వేప చెట్టుకు కూడా పూజ చేసుకుంటున్నారు. ప్యారలల్ గా యాగశాలలో హోమాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతటితో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి ముందు జరిగిన మొదటి భజన ఎలా జరిగిందో చూసేద్దాం. మీలో ఎవరైనా ఇంకా నా చిట్టి ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ.